అకాల వర్షాలతో ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగింది. వరి, ధాన్యం, మిర్చి, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పంట నష్టాన్ని అంచనా వేస్తోంది. మరోవైపు ఎకరాకు 25,000 చెల్లించాలని ప్రతిపక్షాలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పంట నష్టంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్నతో పాటు మామిడి పంట రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలోకి అధికారులు ఇప్పుడిప్పుడే వెళ్లి పంట నష్ట వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో మామిడి పంటకు పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది. వడగండ్ల వానలు, ఈదురుగాలులతోటి కూడా పెద్ద ఎత్తున కూడా మామిడి పంట అంతా కూడా నేలరాలినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి మామిడి రైతులు లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మామిడి పంట చేతికి వచ్చినటువంటి సమయంలో పంట అంతా కూడా అకాల వర్షాలు, ఈదురుగాలులతోటి కూడా పంట అంతా కూడా నేలరాలిపోయింది. దీంతో రైతులు కనీసం పెట్టుబడి వెళ్ళే పరిస్థితి లేదనేది రైతుల ఆవేదనగా తెలుస్తా ఉంది. ఇక వరి రైతుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా యాసంగి పంటను ఖమ్మం జిల్లాలో రైతాంగం సాగు చేసింది. ఈ నేపథ్యంలో పంటంతా కూడా కోతని కోసుకున్నారు, కళ్ళాల్లో పంటను పెట్టుకున్నారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి సమయంలో ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం తోటి మొత్తం కూడా పంట అంతా తడిసిపోయింది. దీంతో వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తా ఉంది. కళ్ళాల్లో తడిసిన పంటను చూస్తూ రైతులు విలపించినటువంటి ఘటనలు ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పాలేరు నియోజకవర్గం, మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం కూడా వరి ధాన్యం అంతా కూడా వర్షానికి తడిసిపోయినటువంటి నేపథ్యంలో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అటుపక్క కౌలు రైతులు కూడా కౌలుకు తీసుకొని పంటను సాగు చేసినటువంటి నేపథ్యంలో పంట అంతా తడిసిపోయిన క్రమంలో రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అటు కౌలు చెల్లించలేక, ఇటు పెట్టిన పెట్టుబడి రాలేక మొత్తం కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇక మిర్చి పంట కూడా చివరి దశలో ఉంది. పంటను ఏరుకొని చివరి నిమిషంలో మార్కెట్కు తరలిస్తున్నటువంటి క్రమంలో కొంత రైతుల పంట కూడా తడిసిపోయినట్లు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో నివేదికలు వస్తే తప్ప ఎంత నష్టం జరిగిందనేది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు అయితే రాలేదు. ఎందుకంటే అటు పక్క వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు మామిడి పంటను కూడా క్షేత్రస్థాయిలో ఎంత నష్టపోయింది అనేది ఒక లెక్కలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే సర్వే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర నష్టం జరిగిందనేది కొద్ది రోజుల్లో నివేదిక రానున్నట్టు తెలుస్తా ఉంది. అయితే నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని అటు రైతులు, అటు ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఎకరాకు 25,000 రూపాయలు కూడా ఇవ్వాలనేది డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీటన్నిటినీ కోటీకరించుకొని ఈ నెల 25వ తారీఖున కూడా పంట నష్టం ప్రకటిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఏదేమైనా అకాల వర్షాలు ఖమ్మం జిల్లాను ముంచెత్తినాయని చెప్పుకోవచ్చు. అనుకోకుండా వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన రైతులను అయితే ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. మా సొంత పొలాలు కాదు కన్నా మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. పెట్టుబడి పెట్టుకుని రైతు